హే ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. ఈ వీడియోలో మనం 13th డిసెంబర్ లోక్సభ మీటింగ్ లో జరిగిన పిఎస్బిస్ డిస్కషన్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో టోటల్ వేకెన్సీ అనేవి ఎన్ని ఉన్నాయని చెప్పి మనకి క్లియర్ గా చెప్పడం జరిగింది. సో 41,177 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి నిర్మలా సీతారామన్ మనకి చెప్పడం జరిగింది. సో టోటల్ గా ప్రతి ఒక్క బ్యాంకులలో వేకెన్సీస్ ఎలా ఉన్నాయో కూడా క్లియర్ గా మనకి టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఓకే, సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ని క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా పొందండి. ఓకే, సో మనం డిస్కషన్ లోకి వెళ్ళినట్టయితే ఓకే, సో 13th డిసెంబర్ అబౌట్ 41,177 పోస్ట్ వేకెంట్ అట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏజ్ నిర్మలా సీతారామన్ అని చెప్పి మనకి రావడం జరిగింది. సో మనం దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్ కి చూడాలంటే మనం లోక్సభకు సంబంధించిన ఈ యొక్క సైట్ కి వెళ్ళినట్టయితే అఫీషియల్ గా పార్లమెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ హౌస్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పి మనకి ఈ సైట్ అయితే ఇవ్వడం జరిగింది, అఫీషియల్ సైట్. సో దీనిలో 201 ఓకే, సో 201 మనం వెళ్ళినట్టయితే ఓకే, సో పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించి పీడిఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఎవరు మెంబర్, దానికి సంబంధించిన మెంబర్ ఎవరు అంటే మనకి అనుముల రేవంత్ రెడ్డి. ఓకే, సో ఎవరైతే అనుముల రేవంత్ రెడ్డి ఉన్నారో సో అతను మనకి క్వశ్చన్ వేయడం జరిగింది. సో బ్యాంకింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లలో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఇదంతా తను క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో అసలు ఏ క్వశ్చన్స్ అడిగారు, దానికి సమాధానం ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి మనకి నిర్మలా సీతారామన్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం వచ్చిందో క్లియర్ గా ఈ పీడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది. సో మనం ఒకసారి ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసినట్టయితే మనకి క్లియర్ గా ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో టోటల్ గా 201 అనే నెంబర్ లో మనకి ఖచ్చితంగా ఈ పీడిఎఫ్ అనేది గ్రీన్ కలర్ లో ఉన్నది ఇంగ్లీష్ లో ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది హిందీలో ఉంటుంది. ఓకే, సో డేట్ వచ్చేసరికి 13th డిసెంబర్. ఓకే, సో మినిస్ట్రీ వచ్చేసరికి ఫైనాన్స్ మినిస్ట్రీ. సో క్వశ్చన్ ఆస్క్డ్ బై అనుముల రేవంత్ రెడ్డి. ఓకే, అనుముల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుముల రేవంత్ రెడ్డి అడగడం జరిగింది. ఓకే, సో దేని గురించి అంటే షార్టేజ్ ఆఫ్ బ్యాంక్ స్టాప్ కి సంబంధించిన షార్టేజ్ కి సంబంధించి రేవంత్ రెడ్డి క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి సమాధానంగా నిర్మలా సీతారామన్ మనకి ఇన్ డీటెయిల్ గా టోటల్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. చూద్దాం. సో మనకి క్వశ్చన్ అనేది 13th డిసెంబర్ మనకి ఆల్రెడీ ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఓకే, సో తను ఈ యొక్క బ్యాంక్ కి సంబంధించి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో చూద్దాం ఏ క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో 201 క్వశ్చన్ నెంబర్ 201 శ్రీ అనుముల రేవంత్ రెడ్డి క్వశ్చన్. ఓకే, సో విల్ ద మినిస్టర్ ఫైనాన్స్ బి ప్లీజ్డ్ టు స్టేట్. ఓకే, సో ఫైనాన్స్ మినిస్టర్ ని ఈ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పమని తను అడగడం జరిగింది. సో క్వశ్చన్ చూద్దాం. వెదర్ ద గవర్నమెంట్ ఈజ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ there is a huge shortage of staff in the public sector banks due to which they are unable to perform their duties properly. అంటే సో మనకి ఎవరైతే గవర్నమెంట్ ఉందో సో గవర్నమెంట్ అనేది బ్యాంక్ కి సంబంధించి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లలో షార్టేజ్ ఉన్న ఈ యొక్క షార్టేజ్ కి సంబంధించి స్టాఫ్ షార్టేజ్ కి సంబంధించిన విషయం అనేది గవర్నమెంట్ కి తెలీదా, లేదా పెర్ఫార్మెన్స్ అనేది సరిగా లేదా, వాళ్ళ యొక్క డ్యూటీలు ప్రాపర్ గా చేయలేకపోతున్నారని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, ఇఫ్ సో ఆ ఫస్ట్ క్వశ్చన్ కి సమాధానంగా ఈ ఫస్ట్ క్వశ్చన్ కి కండిషన్ గా ఇఫ్ సో ద డీటెయిల్స్ దేర్ ఆఫ్ అలాంగ్ విత్ ది రెస్పాన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ దిస్ రిగార్డ్. ఒకవేళ ఆయన అయినట్టయితే దానికి సంబంధించిన రెస్పాన్స్ అనేది కావాలని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ద డీటెయిల్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ శాంక్షన్ అండ్ వేకెంట్ పోస్ట్ యాజ్ ఆన్ డేట్ బ్యాంక్ వైజ్. అంటే తను ఏం అడుగుతున్నారంటే టోటల్ గా శాంక్షన్ అయినవి అంటే ఆల్రెడీ ఎవరైతే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ జాబ్ క్రాక్ చేసిన తర్వాత ఎంతమంది ఇప్పుడు ప్రెసెంట్ బ్యాంకులలో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ప్రెసెంట్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, అంటే ఇప్పుడు ఎవరైతే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ మొత్తం టోటల్ గా బ్యాంక్ వైజ్ గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి క్లియర్ గా డేటా అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ద డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ ఆర్ వేకెన్సీస్ అబాలిష్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ 6 years బ్యాంక్ వైజ్. సో టోటల్ గా 6 years నుంచి టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ గానీ లేదా ఎన్ని పోస్టులు అబాలిష్ చేయడం జరిగింది అని చెప్పి అది కూడా చెప్పమని అడగడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ద స్టెప్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ టు డూ అవే విత్ ది షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఇన్ బ్యాంక్స్. అంటే ఫైనల్ గా ఏం అడుగుతున్నారంటే
సో ఈ యొక్క షార్టేజ్ సంబంధించి గవర్నమెంట్ ఏ యొక్క యాక్షన్ తీసుకుంటుంది, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటుంది అని చెప్పి దానికి సంబంధించి కూడా సమాధానం అనేది అడగడం జరిగిందనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది మనకి ఫైనాన్స్ మినిస్టర్ కి రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. సో దీనికి సమాధానంగా మనకి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ యాజ్ రిఫర్డ్ టు ఇన్ రిప్లై టు లోక్సభ స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 201 ఫర్ ది ఆన్సర్ ఆన్ 13th December రిగార్డింగ్ షార్టేజ్ ఆఫ్ బ్యాంక్ స్టాఫ్. ఏదైతే బ్యాంక్ స్టాఫ్ సంబంధించిన ఈ యొక్క క్వశ్చన్ ఉందో దానికి సంబంధించి టేబుల్డ్ బై శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో ఎవరైతే అనుముల రేవంత్ రెడ్డి ఉన్నారో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ, సో తను అడిగిన క్వశ్చన్ కి గాను సమాధానం అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే A to E. సో టోటల్ గా ఏవైతే తను అడిగారో టోటల్ క్వశ్చన్స్ A to E 5 క్వశ్చన్స్ కి సమాధానంగా ఒకే ఆన్సర్ చెప్పడం జరిగింది. ఓకే, no sir, as per the input received from the public sector banks, okay, as on December 1st 2021 ఏదైతే 10 days బ్యాక్ అనమాట. ఓకే, సో మనం డిసెంబర్ 1st కు చూసుకున్నట్టయితే, ఓకే, సో యాజ్ పర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సో ఆ నిర్మలా సీతారామన్ చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించి టోటల్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం 95% ఆఫ్ ది స్టాఫ్ ఇన్ పొజిషన్ అగైనెస్ట్ ది శాంక్షన్ స్టాఫ్. ఓకే, సో ఏదైతే శాంక్షన్ స్టాఫ్ ఉందో దానిలో టోటల్ గా 95% అనేది ఆల్రెడీ ఫిల్ చేయడం జరిగింది అని చెప్పి తనైతే చెప్పడం జరుగుతుంది. ఓకే, సో 95% ఆల్రెడీ ఫిల్ అయిందని చెప్పి తను చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఎంత వేకెన్సీ ఉన్నాయి, 5% వేకెన్సీ అనేది మనకి ఇప్పుడు వేకెన్సీ ఉన్నది అనమాట, వేకెంట్. ఓకే, 5% మాత్రమే ఇప్పుడు ప్రెసెంట్ ఉంది, 95% ఆల్రెడీ ఫిల్ అయిపోయిందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. యాజ్ ఆన్ 1st December 2021 దేర్ ఆర్ టోటల్ 8,05,986. ఓకే, సో టోటల్ గా క్లియర్ గా చూద్దాము. ఓకే, సో టోటల్ గా శాంక్షన్ వచ్చేసరికి 8,05,986 శాంక్షన్ పోస్ట్ ఆర్ దేర్ అండ్ 41,177 వేకెంట్ పోస్ట్ ఆర్ దేర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సో టోటల్ గా శాంక్షన్ అయినవి 8 lakh అయినట్టయితే, ఓకే, సో టోటల్ గా 8 lakh శాంక్షన్ అయినట్టయితే మనకి 8,05,986 టోటల్ గా శాంక్షన్ అయినవి. ఇందులో కేవలం 41,177 వేకెన్సీ మాత్రమే ప్రెసెంట్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించి టోటల్ వేకెన్సీస్ మనకి ఇప్పుడు 41,177 అనేది ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ విచ్ ఆర్ అట్ ది అనెక్స్డ్ నెంబర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఒక ఎన్ఎక్స్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి ఒక టేబుల్ ఫార్మాట్ లో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో ఈచ్ బ్యాంక్ లో ఎన్ని వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, నో పోస్ట్ ఆర్ వేకెన్సీ హ్యాస్ బీన్ అబాలిష్డ్ డ్యూరింగ్ లాస్ట్ 6 years. సో రేవంత్ రెడ్డి అడిగిన క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ 6 years లో ఎన్ని అబాలిష్ చేశారని చెప్పి తను అడగడం జరిగింది. దానికి ఆన్సర్ గా ఏ యొక్క వేకెన్సీ అనేది అబాలిష్ చేయలేదు ఎక్సెప్ట్ 1 వేకెన్సీ ఫ్రమ్ ది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఇన్ 2016 కి సంబంధించి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సంబంధించి ఒక్క పోస్ట్ మాత్రమే, ఒక్క వేకెన్సీ మాత్రమే అబాలిష్ చేశారని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో బ్యాంక్స్ అండర్టేక్ స్టాఫ్ రిక్రూట్మెంట్ టు ఫిల్ వేకెన్సీస్ ఆన్ గోయింగ్ బేసిస్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. సో దీనికి సమాధానంగా నెక్స్ట్ స్టెప్ తను అడగడం జరిగింది. సో ఈ యొక్క షార్టేజ్ ని దృష్టిలో పెట్టుకొని మీరు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటున్నారని చెప్పి దానికి సమాధానంగా బ్యాంక్స్ అనేవి సో ప్రెసెంట్ ఆ ప్రాసెస్ లో ఉన్నాయి, అన్ గోయింగ్ ప్రాసెస్ ఆర్ దేర్ అని చెప్పి తను చెప్పడం జరిగింది. సో చూద్దాము టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈచ్ బ్యాంక్ లో మనకి ఎన్ని వేకెన్సీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయో వీడియోలో క్లియర్ గా చూద్దాం. సో చూసినట్టయితే మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో మనకి ఇక్కడ టోటల్ గా ఇక్కడ శాంక్షన్ వేకెన్సీస్ అంటే ఇది ఆల్రెడీ కంప్లీటెడ్, అంటే ఇవి మొత్తం అందరూ ప్రెసెంట్ ఆల్రెడీ బ్యాంక్ లో ఉన్న వాళ్ళు అనమాట. సో దీనికి సంబంధం లేదు మనకి. ఓకే, టోటల్ గా ఇవి ఆల్రెడీ బ్యాంక్ లో ఉన్న వాళ్ళు, మనకేంటి వేకెన్సీ. సో ఎంతమంది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ సంబంధించి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి అంటే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు IBPS PO తీసుకున్నా, IBPS PO అండ్ ఆల్సో SBI PO, ఓకే, SBI PO, నెక్స్ట్ SBI క్లర్క్ కావచ్చు, IBPS క్లర్క్ కావచ్చు. ఓకే, సో వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ శాంక్షన్ కాదు, అవి కూడా మనకి వేకెంట్ పోస్టుల్లోనే మనకి రావడం జరుగుతుంది. ఓకే, సో అవి కూడా ఇవి ఒక 41,177 లో ఇంక్లూడెడ్ అన్నమాట. ఓకే, సో క్లియర్ గా చూద్దాం ఇప్పుడు వేకెన్సీస్ అనేవి ఎలా ఉన్నాయి. ఓకే, సో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి PO 3,448 అనేవి వేకెన్సీ ఉన్నాయి. ఓకే, క్లర్క్ అనేది వేకెంట్ లేవు, క్లర్క్ మొత్తం 19,831 ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. క్లర్క్ సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా వేకెన్సీస్ అనేవి లేవు. సబ్స్టైప్ సంబంధించి 1,400 అనేవి అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది.
బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఆల్రెడీ 42,243 వేకెన్సీస్ అనేవి ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రెసెంట్ 15 వేకెన్సీ మాత్రమే ఉన్నాయి. క్లర్క్ అయితే లేవు అండ్ సబ్ స్టాఫ్ కూడా లేవు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 190 ఉన్నాయి పిఓ. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి 3,528 అనేవి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండడం జరిగింది. సో 1,726 అనేవి మనకి క్లర్క్ గా ఉండడం జరిగింది. 1,041 సబ్ స్టాఫ్. నెక్స్ట్ కెనరా బ్యాంక్ లో 761 పిఓ అండ్ క్లర్క్ వచ్చేసరికి 564. ఇండియన్ బ్యాంక్ లో 733 పిఓ అండ్ 1,412 అనేవి క్లర్క్. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 1,242 అనేవి పిఓలు. నెక్స్ట్ 2,058 అనేవి క్లర్క్. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 1,210 అనేవి మనకి ఆఫీసర్స్ పిఓస్ అండ్ ఆల్సో 716 అనేవి క్లర్క్. నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో 728 అనేవి పిఓ, 407 అనేవి క్లర్క్. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టోటల్ గా 3,423 ఆఫీసర్స్ అండ్ ఆల్సో 5,121 అనేవి క్లర్క్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ యూకో బ్యాంక్ చూసుకున్నట్టయితే 1,078 పిఓ అండ్ 1,336 క్లర్క్ అవైలబుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,024 అనేవి ఆఫీసర్స్ మాత్రమే ఉన్నాయి. క్లర్క్ అవైలబుల్ గా వేకెన్సీ లేవు అనమాట. ఓకే, సబ్ స్టాఫ్ అనేవి 74 ఉన్నాయి. నెక్స్ట్ పంజాబ్ సింధ్ బ్యాంక్ లో టోటల్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో టోటల్ గా 4,817 అనేవి ఎక్కువ వేకెన్సీ అనేవి సబ్ స్టాఫ్ కి సంబంధించి ఉండడం జరిగింది ఇన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో సబ్ స్టాఫ్ కి సంబంధించి టోటల్ గా 4,870 అనేది ఎక్కువగా వేకెన్సీ ఉన్నాయి. సో రిమైనింగ్ టోటల్ గా చూసుకున్నట్టయితే మనకి ఇప్పటి వరకు టోటల్ గా క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ సంబంధించి 3,423 అండ్ ఆల్సో క్లర్క్ 5,121 వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ మనకి నెక్స్ట్ ఇయర్ లో జనవరి తర్వాత రాబోతున్నాయి. ఓకే, సో ఏవైతే ఈ వేకెన్సీస్ ఉన్నాయో ఐబిపిఎస్ పిఓ ఇప్పుడు జరిగే నోటిఫికేషన్ అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈ యొక్క వేకెన్సీస్ టోటల్ గా ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో క్లియర్ గా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి బ్యాంకింగ్ లో 41,177 అనేవి క్లియర్ గా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ వేకెన్సీ అనేది రాబోతున్నాయి. ఓకే, సో ఈ యొక్క 41,177 వేకెన్సీ సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, సో అందుకని క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా టోటల్ గా ఎన్ని వేకెన్సీస్ రాబోతున్నాయి, ఎన్ని వేకెన్సీస్ మనకి ఫిల్ చేయబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకి త్రూ లోక్సభ ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారో దానికి సంబంధించిన సమాధానాన్ని తీసుకొని మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఈ వీడియో రూపంలో రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ని క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.